జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నన్ను సంపనికి చూసినోడివి నా జీవితం గురించి మాట్లాడాలన్నావు. నీకేం పట్టింపు నా జీవితం గురించి? నాకే పట్టింపు లేదు, నాకే లాభమూ లేదు. వింటే నీకే మంచిది, వినకపోతే నీకే నష్టం. నువ్వు మాట్లాడేదేదో నాకు సమజైతలేదు. ఇంటే లాభం, వినకపోతే నష్టమా? ఏందిదంతా? నువ్వు రాజుని ఇష్టపడుతున్నావు కదా? అవు. పెళ్లి ఫిక్స్ అయిందా? అయింది. కానీ మీ పెళ్లి జరగదు. ఎవన్నో జరగదా? రాజుతో నా పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? ప్రతి ఒక్కరూ నా కాలరే పట్టుకుంటున్నారు. నేను పీక పట్టుకొని పిసికాననుకో, పిట్ట పిల్లను పిసిగేసినట్టు పిసికి చంపేగలను. దూరంగా ఉండు. అసలు నువ్వేమనుకుంటున్నావు? నా పెళ్లి జరగదని నువ్వెవడివి చెప్పనీకి? మా ఇద్దరికి పెళ్లి కుదిరింది. వాళ్ళమ్మ నాన్న మా అమ్మ నాన్న పెళ్లి కొప్పుకుండ్రు. ఆ పెళ్లిని దేవుడు కూడా ఆపలేడు. దేవుడు దాకా ఎందుకు? ఒక మనిషి ఆపగలదు, ఒక అమ్మాయి ఆపగలదు. ఎవరా అమ్మాయి? రాజుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయి. ఏంది? నేను కాకుండా రాజు ఇంకొకరిని ప్రేమిస్తున్నాడా? నా కాబోయే భర్తని ఇంకొక అమ్మాయి ప్రేమిస్తుందా? ఎవరితది? నా కాబోయే పెళ్ళం నీ కాబోయే మొగుడిని ప్రేమిస్తుంది. ఎవరు? ఎవరది? మీ అమ్మాయి గారు, అపురూప. నీకేమైనా మెంటలా? అమ్మాయి గారు రాజును ప్రేమించుడేంది? గాలిద్దరూ మంచి దోస్తులు గంతే. వాళ్ళిద్దరూ దోస్తులు కాదు, యజమాని నౌకర్. రూప రాజుని ప్రేమిస్తుంది. ఒక యజమాని ఒక నౌకర్ని ప్రేమిస్తుంది. నువ్వెట్ట చెప్తున్నావు? రుజువైంది? నీకు సాక్ష్యం కావాలి అంతే కదా? ఆవు. గుళ్ళో మీరంతా దేవుడికి ఆర్జీ పెట్టుకుంటూ చెట్టుకి చీటీలు కట్టారు కదా? అవును. అయితే రూప కూడా రాసింది కదా? రాసింది. ఆ చీటీ ఇదేనా? నువ్వే చదువు, ఏం రాసుందో. నేను ప్రేమించిన రాజుతో పెళ్లి జరగాలి. అమ్మాయి గారు రాజును పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? అవును. ఒకవేళ రూప నోరు తెరిచి రాజుతో తన ప్రేమ విషయం చెప్తే అమ్మాయి గారి కోసం ప్రాణమైన ఇవ్వటానికి సిద్ధపడే రాజు ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ బతుకేంటి? పైనింట్లో నువ్వుంటే కిందింట్లో రూపతో రాజు కాపురం పెడితే నువ్వు చూసి తట్టుకోగలవా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.